రేపు ఆషాఢ బుధవారం. ఈ బుధవారం రోజున ఈ 7 మిరియాలను తీసుకొని ఇలా కాల్చివేయడం వలన మీకున్న సమస్యలన్నిటి నుండి మీరు బయటపడడానికి మీకు మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. సంపాదించడానికి ఈ పరిహారం నుంచైనా కానీ బయటపడడానికి మంచి అవకాశం అనేది మీకు కలుగుతుంది. కావున మీరు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. చక్కగా మీరు ఫలితం అనేది పొందుతారు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అని అర్థమవుతుంది. రేపు బుధవారం కాబట్టి మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ బుధవారం రోజున ఈ నల్ల మిరియాలతో ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి. రేపు బుధవారం రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నాన సంధ్యలు ఆచరించి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటిలో మామూలుగా ప్రతిరోజు దీపారాధన చేస్తారు కదా, అదేవిధంగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత మానవ జీవితంలో చాలా రకరకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలన్నీ మనం తీరాలి అనుకునే వారికి ధనం మన చేతికి రావాలి అనుకుంటే మనకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి మన చేతిలో ఎంత సంపాదించినా డబ్బులు మిగలడం లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బులు సంపాదించినా సరే మా చేతిలో డబ్బులు నిలవడం లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి కష్టాలు పడుతున్న వారందరికీ మీ కష్టాలన్నీ తీరడానికి ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. మిరియాలతోనే ఎందుకు చేయాలి అని మీకు సందేహం అనేది రావచ్చు. మిరియాలు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి, కానీ మిరియాలు చాలా శక్తివంతమైనవి. అలాగే మిరియాలతో చేసే ఎలాంటి పరిహారం అయినా సరే వెంటనే మీకు మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మిరియాల పరిహారాన్ని చేయడం వలన మీకు మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఈ మిరియాలను ఎలా తీసుకోవాలి, ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 7 మిరియాలను మనం తీసుకోవాలి. అందరి ఇళ్లల్లో మిరియాలు అనేవి ఉంటాయి. లేనివారు ఖచ్చితంగా తెచ్చుకొని మరి ఈ పరిహారాన్ని ఆచరించండి. అలా చక్కగా ఉపయోగపడుతుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు, మీకున్న సమస్యలన్నీ బాధలన్నీ దూరం అవుతాయి. ఇప్పుడు మన చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టినా, మన చేతి నుండి డబ్బు ఎవరికైనా ఇచ్చినా తిరిగి రావడం లేదు అనుకునే వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ పరిహారాన్ని ఆచరించండి. సంధ్యా సమయంలో ఆచరించండి. సంధ్యా సమయంలో కూడా స్నానం ఆచరించిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. సాధారణంగా మిరియాలకు చాలా శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ 7 మిరియాలను తీసుకొని ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో వారి తల చుట్టూ 7 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత కుడలి దగ్గరికి వెళ్ళి 4 దారుల్లో ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. అలా వేసిన తర్వాత 4 వైపుల నుంచి వచ్చే ఆపదలు కానీ, డబ్బు సమస్యలు కానీ, అప్పు సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలైనా సరే మనకి ఇలా చేయడం వలన మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. పరిహారాన్ని ఆచరించండి. 4 వైపులా ఎలా వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మన వెనికి వైపున నిల్చొని మన ముందు నుంచి మన వెనికి దారి వైపు ఆ మిరియాలను వేసి రావాలి. అలా వేసిన తర్వాత మన తిరిగి రావాలి. వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మరోసారి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఇక మీకున్న సమస్యలన్నీ తీరిపోయినట్టే. మనం డబ్బుకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కేవలం మనకు కావాల్సింది ఏమంటే 7 మిరియాలు మాత్రమే. ఈ 7 మిరియాలను తీసుకొని ఈ పనిని చేయండి. ఇలా చేయడం వలన ఫలితం అనేది అధికంగా వస్తుంది. ఇంకా మీరు అలానే కాకుండా మీరు గణపతి ముందు ఒక దీపాన్ని పెడతారు కాబట్టి మీకున్న సమస్యలన్నీ అక్కడ ఆ స్వామివారికి చెప్పుకోండి. అలా చెప్పిన తర్వాత మీకున్న విఘ్నాలన్నీ తొలగించడానికి మీకు ఎంతటి శక్తి కావాలో అంతటి శక్తిని ప్రసాదించు తండ్రి అంటూ మనస్ఫూర్తిగా ఆ స్వామిని కోరుకోండి. ఇక అంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ పరిహారం చేసిన తర్వాత లక్ష్మీదేవికి ఒక నెయ్యి దీపం అనేది వెలిగించి ఎర్ర పువ్వులు పెట్టి మనస్ఫూర్తిగా మీరు కోరికను కోరుకోండి. మాకున్న డబ్బు సమస్యలన్నీ తీర్చు తల్లి, మాకు ఎలాంటి సమస్యల నుంచి కూడా మాకు బయటపడడానికి శక్తిని ప్రసాదించు, మాకు ఒక దారిని ప్రసాదించు తల్లి అంటూ మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. ఇక మీకున్న సమస్యలు అన్నీ మీకు దూరం అవుతాయి. మీరు వీలైతే అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ నామజపాన్ని కానీ జపించండి. ఇక మీకు తిరగనేదే ఉండదు.
ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేయండి, అప్పుడే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది పొందుతారు. మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ మిరియాలతో ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు, మీకున్న సమస్యలన్నీ తీరిపోతున్నాయి. మీకున్న ఎలాంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోయి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్నీ మంచిగా జరుగుతుంది. ఇక మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు. ఒకరికి డబ్బు తీసుకోవడం కాదు, ఒకరి నుంచి ఒకరికి డబ్బులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. మిరియాలను తీసుకోండి. మళ్ళీ ఆ 7 మిరియాలను తీసుకున్న తర్వాత వాటిని మీ చేతిలో పట్టుకొని ప్రకృతిగా మీ కోరికను ప్రకృతికి కూడా మీరు చెప్పుకున్న తర్వాత మీకున్న సమస్యలన్నీ, కటిక సమస్యలన్నీ దూరం చేయి తల్లి అంటూ మీకు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఆ తరువాత ఆ మిరియాలను కాల్చివేయాలి. కాల్చడం అంటే ఎలా కాలుస్తారో అని అనుకోవచ్చు, అంటే ఎలా కాలుతాయనే సందేశం రావచ్చు. ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని ఈ 7 మిరియాలను అందులో పెట్టుకోవాలి. అలాగే అందులోకి ఒక 2-3 కర్పూరం బిళ్ళలు కూడా తీసుకోండి. ఆ తీసుకున్న తర్వాత ఆ కాలిన తర్వాత ఆ కర్పూరంతో ఈ మిరియాలు చాలా చక్కగా కాలిపోతాయి. ఇలా కాలిన తర్వాత ఇవి బూడిద మొత్తం మనకి వస్తుంది. కాబట్టి వేసిన బూడిదను మనం తీసివేయకుండా అలానే వదిలివేయాలి. అలానే వాటర్ను కూడా పోయకూడదు. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి, మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. మిరియాలను కాల్చివేయడం వలన మీకున్న సమస్యలన్నిటాల నుంచి మీరు బయటపడడానికి మంచి అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ పరిష్కారం అనేది సంధ్యావేళ సమయంలో మాత్రమే చేయాలి. ఈ సంధ్యా సమయంలో చేయడం వలన మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. అలాగే మిరియాల ఘాటు మిరియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ మిరియాల ఘాటు వలన ఎంతో కొంత లాభం అనేది మనకు లభిస్తుంది. చేతిలో పట్టుకుంటాం కాబట్టి మనం పిడికిల్లో పట్టుకొని మనకున్న సమస్యలన్నీ వాటికి చెప్పుకుంటూ, మన ప్రకృతికి చెప్పుకుంటూ, మనకున్న ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఇలా కాల్చివేస్తాం. కాబట్టి మీకున్న సమస్యలు ఖచ్చితంగా దూరం అవుతాయి. ఇక మీకు అప్పుల బాధలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు. లక్ష్మీదేవి మీకు కరుణించి మీకు మీ కుటుంబానికి మంచి ఆశీర్వాదం అనేది కలుగుతుంది. మీకు అప్పుల బాధలు అనేవే ఉండవు. ఇలా చిన్న చిన్న పరిహారం అనేది చేసుకోండి, నమ్మకంతో చేయండి, మంచి ఫలితం పొందుతారు. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.